హలో ఎవ్రీవన్, వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ గైస్. ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ పేరు ట్రిబ్యునల్స్. సో ట్రిబ్యునల్లు అని చెప్పేసి మీరు వింటూ ఉంటారు, ట్రిబ్యునల్స్. సో వాట్ ఈస్ ద మెయిన్ థీమ్ ఆఫ్ దిస్ ట్రిబ్యునల్స్ అంటే, చాలా మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికీ కూడా జ్యుడిషియరీ, న్యాయ వ్యవస్థ అంటే చాలా మంచి నాలెడ్జ్, ఐడియా ఉండే ఉంటుంది. సుప్రీంకోర్టు, హైకోర్టు, సబార్డినేట్ కోర్ట్స్, దిగువ స్థాయి న్యాయస్థానాలు, ఇవన్నీ కూడా. అయితే ఒక చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే, ఈ సంప్రదాయ న్యాయస్థానాలు, ఓకే. సో ఇక్కడ నేను ఏమని రాస్తున్నానంటే, సంప్రదాయ న్యాయస్థానాలు అంటే ట్రెడిషనల్ జ్యుడిషియరీ. ట్రెడిషనల్ జ్యుడిషియరీ అంటే ఎప్పుడు మనం చూసే జ్యుడిషియరీ ఏదైతే ఉంటుందో, ఈ ట్రెడిషనల్ జ్యుడిషియరీకి అండ్ అలాగే ట్రిబ్యునల్కి మధ్యలో డిఫరెన్సెస్ ఏంటి? ట్రెడిషనల్ జ్యుడిషియరీ అంటే ఏమేమి వస్తాయి? సుప్రీంకోర్టు వస్తుంది, హైకోర్టు వస్తుంది, అండ్ అలాగే లోవర్ కోర్ట్స్, ఇతర దిగువ స్థాయి న్యాయస్థానాలు వస్తాయి. మరి వీటికి ఈ ట్రిబ్యునల్స్కి ఏంటి డిఫరెన్స్? ఇవి ఉన్న తర్వాత ఈ ట్రిబ్యునల్స్ అనేదాన్ని ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది? సో వీటన్నిటిపైన అండ్ అలాగే ఈ ట్రిబ్యునల్స్ ఎదుర్కొంటున్న కొన్ని ముఖ్యమైన సమస్యలు ఏంటి, ఆ ట్రిబ్యునల్ సరిగ్గా పనిచేస్తే మనకి ఎటువంటి బెనిఫిట్స్ జరుగుతాయి అనేది మన మెయిన్ కాజ్ ఆఫ్ కన్సర్న్, ట్రిబ్యునల్స్. సో మనకి ఎందుకు ఈ ట్రిబ్యునల్స్ అనే పాయింట్ న్యూస్లో ఉందంటే, రీసెంట్గా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనే దాని గురించి మీరు వినే ఉంటారు. అదొక ఇస్లామిక్ సొసైటీకి సంబంధించి ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాను బ్యాన్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి అంటే దాన్ని టేక్ ఓవర్ చేయడానికి, దానికి సంబంధించిన కేసెస్ని చూడడానికి సపరేట్గా దినేష్ కుమార్ శర్మ అధ్యక్షతన ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇలా ట్రిబ్యునల్స్ అనే పాయింట్ని మీరు చాలాసార్లు వింటూనే ఉంటారు. అసలు ఎందుకు ట్రిబ్యునల్స్ అనేటివి మనం ఇక్కడ క్లియర్గా డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు మీకు ఇక్కడ క్వశ్చన్ పోస్ట్ చేశాను చూడండి. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరైతే ఈ క్వశ్చన్ చూస్తున్నారో. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ దిస్ లెక్చర్, మనం డిస్కస్ చేసుకునే లెక్చర్ తర్వాత దీనికి ఆన్సర్ వస్తుంది. అండ్ అలాగే నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్, సేమ్ ట్రిబ్యునల్కి సంబంధించింది, ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్. ఇది కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఇది అయిపోయిన తర్వాత నేను మీకు ఆన్సర్ చెప్తాను. అండ్ అలాగే వన్ ఆఫ్ ద మెయిన్స్ క్వశ్చన్, ఇది 2019లో యూపీఎస్సీలో అడిగిన ఈ క్వశ్చన్, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కి సంబంధించి. అండ్ అలాగే ఇటీవలి కాలంలో ట్రిబ్యునల్స్కి సంబంధించి ఏవైతే న్యూస్లో ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని ఇంకొక క్వశ్చన్ అడిగాను. ఈ క్లాస్ మొత్తం విన్న తర్వాత మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు. సో ఎవరైతే సీరియస్గా ఉన్నారో, ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేయాలి అన్న ఆలోచనతో ఉన్నారో, వాళ్ళందరికీ కూడా ఈ డైలీ సిరీస్ ఆఫ్ వీడియోస్ డెఫినెట్గా బెనిఫిట్ అవుతాయి. అండ్ అలాగే ఒక ప్రతి టాపిక్ని, అంటే జనరల్గా మీకు తెలిసిన టాపిక్నే దాన్ని ఇంకొంచెం డిఫరెంట్గా ఒక యునిక్ వేలో అనే ప్రొజెక్ట్ చేయడానికి ఐ విల్ ట్రై టు ప్రొజెక్ట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. దాని ఒక యునిక్ వేలో చెప్పడానికి ప్రయత్నిస్తాను. సో ఇంతకుముందు చెప్పినట్టే ట్రిబ్యునల్స్ అంటే సంప్రదాయ న్యాయస్థానాలకు ట్రిబ్యునల్స్ కొంచెం భిన్నంగా ఉంటాయి. సో ఈ ట్రిబ్యునల్స్ని ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది? సో ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, T.D అని రాస్తున్నాను, J అని రాస్తున్నాను, ట్రెడిషనల్ జ్యుడిషియరీ, సంప్రదాయ న్యాయస్థానాలు. సో ఈ సంప్రదాయ న్యాయస్థానాలను ఒక్కసారి మనం చూసినట్లయితే, ఇప్పుడు మన ఇండియన్ జ్యుడిషియరీలో, న్యాయ వ్యవస్థలో ఎక్కువగా ఉన్న సమస్యలన్నిటివి చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమొస్తుందంటే పెండింగ్, అంటే చాలా వరకు కొన్ని లక్షలు, కోట్ల కొద్ది కేసెస్ పెండింగ్లో ఉన్నాయి. ఈ పెండింగ్కి సంబంధించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. ఐ ట్రై టు పోస్ట్ దాట్ ఇన్ ద డిస్క్రిప్షన్, లేకపోతే నెక్స్ట్ వీడియోనైనా మళ్ళీ పోస్ట్ చేస్తాం. అయితే జ్యుడిషియరీ ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య పెండింగ్. ఒకసారి చూసినట్లయితే మనకు ఇండియాలోని అన్ని హైకోర్ట్స్లో, దేశవ్యాప్తంగా ఉన్న హైకోర్ట్స్లో దాదాపుగా 30 సంవత్సరాలలో 30 years నుంచి 30 సంవత్సరాల నుంచి అరౌండ్ 92,000 కేసెస్ పెండింగ్లో ఉన్నాయి. దేశంలో ఉన్న న్యాయస్థానాలన్నింటిలో చూడండి, 30 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నవి మాత్రమే 92,000. అంటే 5 years బ్యాక్ కానీ, లేకపోతే 10 years బ్యాక్ కానీ, 20 years బ్యాక్ కానీ, 2 years బ్యాక్ కానీ, అలాంటి కేసెస్ ఇంకా కొన్ని ల్యాక్స్ ఆఫ్ కేసెస్ ఉంటాయి. సో ఇలా హైకోర్టులోనే ఇన్ని నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. సేమ్ అలాగా మనం సుప్రీంకోర్టులో చూస్తే, అంటే 2021 వరకు 67,000 కేసెస్ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నాయి. సో ఇన్ని లక్షల కొద్ది, అంటే ఇన్ని వేల కొద్ది కేసులు. అండ్ అలాగే ఇప్పటికి ప్రతి ట్రెండ్ చూస్తే అది కొన్ని లక్షల కోట్లకు వెళ్ళిపోతుంది కూడా. సో ఇన్ని కేసెస్ పెండింగ్లో ఉంటే అది న్యాయశాఖ యొక్క క్రెడిబిలిటీ పైన, దాని పేరు పైనే, అంటే ఆ న్యాయ వ్యవస్థకు ఒక నెగిటివ్ తీసుకురావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో పెండింగ్లో ఉండడానికి ముఖ్యమైన థింగ్స్ ఏంటంటే, కొన్ని సమస్యల పైన న్యాయ వ్యవస్థకు ఎక్స్పర్ట్ నాలెడ్జ్, ఓకే, ఒక
నైపుణ్యంతో కూడిన నాలెడ్జ్ ఉంటేనే కొన్ని కేసెస్ని పరిష్కరించగలుగుతాం. ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి, ఎక్స్ అండ్ వై వీళ్ళిద్దరికి సంబంధించిన ఒక సమస్య వచ్చింది. వీళ్ళిద్దరూ కలిపి మూడో పర్సన్ పి దగ్గరికి వెళ్తున్నారు తమ సమస్య గురించి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పి అనే వ్యక్తి ఈ ఎక్స్ అండ్ వై యొక్క సమస్యను పరిష్కరించాలంటే ఈ సమస్య ఏదైతే ఉంటుందో ఈ సమస్య పైన కంప్లీట్ నాలెడ్జ్ ఈ పి అనే వ్యక్తికి ఉండాలి. ఒకవేళ పి అనే వ్యక్తికి ఆ సమస్య పైన నాలెడ్జ్ లేకపోతే ఫస్ట్ పాయింట్ అది తెలుసుకొని ఆఫ్టర్ నోయింగ్, అంటే ఆ సమస్య పైన నాలెడ్జ్ తెలుసుకున్న తర్వాత, దాని గురించి తెలుసుకున్న తర్వాత పరిష్కారం చూపించవచ్చు. కానీ అది తెలుసుకునేంత వరకు చాలా టైం అనేది తీసుకుంటుంది. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. లేదా దాని గురించి తెలిసి తెలియని నాలెడ్జ్ తోని పరిష్కరించడానికి ప్రయత్నిస్తే సేమ్ ఇక్కడ కూడా చాలా వరకు టైం అనేది వేస్ట్ అవుతుంది. అదే ఈ సమస్య పైన ఒక ఎక్స్పర్ట్, నైపుణ్యం ఉన్న పర్సన్ దగ్గరికి వెళ్తే అది తొందరగా పరిష్కారం అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సేమ్ అలాగే ఈ ట్రిబ్యునల్స్ అనేవి ఒక స్పెషలైజ్డ్ పర్పస్ కోసం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, అంటే ట్రెడిషనల్ జ్యుడిషియరీలో, సంప్రదాయ న్యాయ వ్యవస్థలో కొన్ని స్కిల్స్కి సంబంధించిన ల్యాకింగ్ అనేది ఉంటుంది. జనరల్గానే ఉంటుంది, ఇండియాలోనే కాదు ఎక్కడైనా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి, నదీ జలాల గురించి, వాటర్కి సంబంధించిన సమస్యను చూసామనుకోండి, కృష్ణ, గోదావరి, మహానది, ఇలా డిఫరెంట్ రివర్స్కి మధ్యలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవి సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్తే ఇరు వర్గాల వాదనలు 100% కరెక్ట్ అనిపిస్తుంది. కానీ ఎక్కడ క్లారిటీ, అంటే ఇద్దరికి ఆమోదయోగ్యంగా వచ్చే తీర్పు రావాలంటే వర్షపాతం ఎలా ఉంది, అలాగే సిల్టేషన్, అంటే నదిలో ఉండే సిల్టేషన్, అంటే దానివల్ల వాటర్ లెవెల్ తగ్గుతుంది, ఇవన్నీ బేరీస్ వేసుకొని ఎవరికి ఎంత అని చెప్పి ఫైనల్ చేస్తారు. సేమ్ అలాగే ఇప్పుడు ఫారెన్ ఎక్స్చేంజ్ అని చెప్పి చూస్తాం. ఫారెన్ ఎక్స్చేంజ్, సో ఫారెన్ ఎక్స్చేంజ్కి సంబంధించిన కానీ లేకపోతే ఏవైనా టాక్సేషన్, అంటే పన్నులకు సంబంధించిన ఇష్యూ కానీ, ఇలా డిఫరెంట్ థింగ్స్లో అవి అర్థం చేసుకోవాలంటే ఎక్స్పర్ట్ నాలెడ్జ్ కావాలి. అందుకోసం కొన్ని స్పెషలైజ్డ్, కొన్ని ప్రత్యేకమైన కేసెస్ని పరిష్కారం చేయడం కోసం మనం ఏం ఏర్పాటు చేస్తున్నామంటే ట్రిబ్యునల్స్. జనరల్గా అన్నిటికీ కాదు, కొన్ని ప్రత్యేకమైన కేసెస్ని పరిష్కారం చేయడం కోసం ట్రిబ్యునల్స్ ఉన్నాయి. సో ఈ ట్రిబ్యునల్స్కి ట్రెడిషనల్ జ్యుడిషియరీకి ఉన్న డిఫరెన్స్ ఇది. సో వీళ్ళ దగ్గర ఫస్ట్ పాయింట్, పెండింగ్ కేసెస్ అనేటివి పెరుగుతున్నాయి, ఆ పెండింగ్ కేసెస్ తగ్గించాలి. ఆ పెండింగ్ కేసెస్ కారణం ఏంటంటే దానికి కావలసిన సరైన స్కిల్స్ లేకపోవడం. ఈ రెండింటిని ఓవర్కమ్ చేయడానికి, అట్లీస్ట్ కొంచెం తగ్గించడానికి ఈ ట్రిబ్యునల్స్ అనేటివి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ట్రిబ్యునల్స్ని జస్ట్ ఏదో ఊరికే తీసుకురాము. సో దీని ఒక పార్లమెంటు చేసే చట్టం ద్వారా కానీ లేకపోతే రాజ్యాంగంలో వీటి గురించి మెన్షన్ చేయడం ద్వారా తీసుకురావచ్చు. పదం మాత్రమే ట్రిబ్యునల్స్, కానీ ఇది కూడా సేమ్ ఏం చేస్తుంది అంటే అడ్జుడికేట్, అంటే తీర్పుల్ని చెప్తుంది. ఇది కూడా అడ్జుడికేట్ చేస్తుంది, తీర్పుల్ని చెప్తుంది న్యాయ వ్యవస్థ వల్లే. ఇది ఫస్ట్ నుంచి అసలైన న్యాయ విలువలు కలిగి ఉన్నది కాబట్టి వీటిని మనం ఏమంటామంటే జ్యుడిషియల్ బాడీస్ అంటాం, న్యాయబద్ధ సంస్థలు అంటాం. కానీ ఈ ట్రిబ్యునల్స్ని మనం ఏమంటామంటే క్వాజీ జ్యుడిషియల్ బాడీస్ అంటాం, అర్ధ న్యాయ సంస్థలు అంటాం. క్వాజీ జ్యుడిషియల్ బాడీస్ అంటే వీటికి ఉన్నటువంటి పవర్స్ కానీ వీటికి ఉన్నటువంటి సేమ్ ఫీచర్స్ వీటికి ఉన్నాయి, కానీ మొత్తం వీటికి ఉన్నటువంటి అన్ని ఫీచర్స్ ఇందులో లేవు. కాబట్టి అర్ధ న్యాయ సంస్థలు, న్యాయ సంస్థలు, అర్ధ న్యాయ సంస్థలు. సో అలా ట్రిబ్యునల్స్ ఉన్నాయి. సో ఈ ట్రిబ్యునల్స్ గురించి చూసినట్లయితే ఫర్ సపోజ్ ఫస్ట్ టైం ఇక్కడ ఏమైపోయిందంటే అరౌండ్ 1974 ఆ టైంలో సిక్స్త్ లా కమిషన్ ఇండియాలో ఉన్న కేసెస్ని పెండింగ్ గురించి అనలైజ్ చేస్తూ వీటిని ఓవర్కమ్ చేయడానికి ప్రత్యేకంగా కొన్ని ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని ఫస్ట్ టైం వీళ్ళు చెప్పడం జరిగింది. అండ్ ఆ తర్వాత 1976లో సెంటర్ ఒక స్వరణ్ సింగ్ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. ఈ స్వరణ్ సింగ్ గురించి విన్నట్లయితే మనకి ఎక్కువగా ఫండమెంటల్ డ్యూటీస్లో ఇతని గురించి మనం వింటాం. అతని కమిటీ, అతని రికమెండేషన్ వల్ల ఫండమెంటల్ డ్యూటీస్ వచ్చినాం. ఈ స్వరణ్ సింగ్ కూడా దేశంలో చాలా వరకు సర్వీసెస్కి సంబంధించిన కేసెస్ ఉన్నాయి, అలాగే డిఫరెంట్ ఎక్స్పర్ట్ స్పెషలైజ్డ్ థింగ్స్కి సంబంధించిన కేసెస్ ఉన్నాయి. వీటిని పరిష్కరించడం కోసం మనం ప్రత్యేకంగా ట్రిబ్యునల్లని ఏర్పాటు చేస్తే న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను పరిష్కరించవచ్చు అని అతను చెప్తే, ఇలా 1976లో స్వరణ్ సింగ్ కమిటీ సిఫారసుల మేరకు 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సో ఈ ట్రిబ్యునల్లను ఏర్పాటు చేయడం జరిగింది. ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ట్రిబ్యునల్స్కి 2 ఆర్టికల్స్ని యాడ్ చేశారు.
ఒకటి 323A, ఇంకొకటి 323B. 323A, 323B. ఇతను ఎన్నో సమస్యలు చూశాడు. ముఖ్యంగా సర్వీసులకు సంబంధించి పరిపాలనా ట్రిబ్యునల్ అంటే పబ్లిక్ ఆఫీసెస్ ఏవైతే ఉంటాయో ఆ సర్వీసులకు సంబంధించిన ఎక్కువ సమస్యలు ఉన్నాయి కాబట్టి ప్రత్యేకంగా ఒక ట్రిబ్యునల్ని దానికే కేటాయించారు, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్. 323B అనేది ఇతర సమస్యలకు సంబంధించింది. సో ఇక్కడ చూడండి 323A. సో 323A. సో దీన్ని మనం ఏమంటున్నామంటే అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్. అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ పరిపాలన ట్రిబ్యునల్ ని ఏర్పాటు చేస్తుంది. సో ఈ పరిపాలన ట్రిబ్యునల్ ని ఎవరు ఏర్పాటు చేస్తారు అంటే పార్లమెంట్. అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ని పార్లమెంట్ ఏర్పాటు చేస్తుంది. ఓకే, సో కేవలం పార్లమెంట్ మాత్రమే ఏర్పాటు చేస్తుంది. అంటే కేంద్రం కోసం పార్లమెంట్ ఏర్పాటు చేస్తే, కేంద్ర పరిపాలన కోసం ఏర్పాటు చేస్తే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అంటాం. అలాగే రాష్ట్రాల్లో ఉన్న పరిపాలన సమస్యలను పరిష్కారం చేయడం కోసం స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తుంది. అలాగే 2-3 రాష్ట్రాలు కలిపి కేంద్రాన్ని అడిగితే అప్పుడు జాయింట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్. సో ఈ 323A కేవలం పరిపాలన సమస్యల్ని మాత్రమే చూసుకుంటుంది. సో అందుకోసం 323A పరిపాలన ట్రిబ్యునల్. సేమ్ అలాగే మనకు 323B ఉంటుంది. సో 323B. సో 323B ప్రకారం ఏంటంటే ఇక్కడ ఇతర ట్రిబ్యునల్. ఇతర అంటే పర్టికులర్గా ఏమి మెన్షన్ చేయలేదు, అంటే కొన్ని థింగ్స్ మెన్షన్ చేసినాయి, ఏవైనా అవ్వచ్చు. సో ఈ ఇతర ట్రిబ్యునల్లను ఒకటి పార్లమెంట్ ఏర్పాటు చేయొచ్చు. ఓకే, ఒకటి పార్లమెంట్ ఏర్పాటు చేయొచ్చు. అండ్ అలాగే రాష్ట్ర శాసనసభ, స్టేట్ లెజిస్లేచర్స్ కూడా ఏర్పాటు చేయొచ్చు. సో ఎవరైనా కూడా ఏర్పాటు చేయొచ్చు. అయితే ఏ అంశాలపైన 323Bని యూజ్ చేసుకొని పార్లమెంట్, రాష్ట్ర శాసనసభ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసుకోవచ్చు అంటే సుప్రీంకోర్టు పలు సందర్భంలో, ముఖ్యంగా మాథ్యూస్ అనే కేసులో 7th షెడ్యూల్ ఏదైతే ఉంటుందో 7th షెడ్యూల్లో ఉన్న అన్ని ఇష్యూస్ పైన ఇటు అంటే యూనియన్ లిస్ట్లో ఉన్న వాటన్నిటిపైన పార్లమెంట్ ట్రిబ్యునల్లను ఏర్పాటు చేసుకోవచ్చు. రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలపైన స్టేట్ లెజిస్లేచర్ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాలపైన ఇద్దరు కూడా ట్రిబ్యునల్స్ ని ఏర్పాటు చేసుకోవచ్చు అని 323B చెప్తుంది. అంటే ఈ 323 ప్రకారం ఇద్దరు ట్రిబ్యునల్స్ ని ఏర్పాటు చేసుకోవచ్చు, పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్. కానీ 323A ప్రకారం కేవలం పార్లమెంట్ మాత్రమే ట్రిబ్యునల్స్ ని ఏర్పాటు చేస్తుంది. అయితే ఈ ట్రిబ్యునల్స్ ని ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగిందంటే 1985 ట్రిబ్యునల్స్ యాక్ట్ ద్వారా. అంటే దానికి సంబంధించి రాజ్యాంగంలో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తీసుకురావడం జరిగింది. కానీ వాటి కోసం ప్రత్యేకంగా చట్టం తీసుకొచ్చింది మాత్రం 1985. సో గైస్, ఇప్పుడు చెప్పిన థింగ్స్ అన్ని కూడా మీరు చూడొచ్చు. ట్రిబ్యునల్స్ అంటే ఏంటి? సో ట్రిబ్యునల్స్ అనేవి జనరల్గా ఒక పర్సన్ కానీ ఒక ఇన్స్టిట్యూషన్ కానీ ఏదైనా జడ్జి చేయడానికి, లేకపోతే తీర్పులు చెప్పడానికి, లేకపోతే ఏదైనా సమస్యలు, వివాదాలు ఇలా ఉన్నాయి ఏంటో చూడటానికి వచ్చిందే ట్రిబ్యునల్స్. ఇది మళ్ళీ రిపీట్ అయిపోయింది, సేమ్ థింగ్, జస్ట్ నెగ్లెక్టెడ్. అండ్ అలా చూడండి, ట్రిబ్యునల్స్ వర్ నాట్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. 1976లో వచ్చింది. 323A అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, 323B ఇతర ట్రిబ్యునల్. ఎగ్జాంపుల్ ఫారెన్ ఎక్స్చేంజ్ కానీ, ఇండస్ట్రియల్ కానీ, ల్యాండ్ రిఫార్మ్స్ కానీ, సీలింగ్ కానీ, పార్లమెంట్, స్టేట్ లెజిస్లేచర్ ఎలక్షన్స్ కానీ, ఫుడ్ స్టఫ్ కానీ, ఇలా వీటన్నిటిని కూడా 323B చెప్తుంది. సో ఇక్కడ చూడండి, ఇద్దరు చేస్తారు 323B. 323A ప్రకారం కేవలం ఒక్కరు మాత్రమే. ఓకే, సో ఇక్కడ అదే చెప్పాను, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్. సో ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగిందంటే 1985లో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అండ్ అలాగే స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, జాయింట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ని ఏర్పాటు చేస్తారు అని చెప్తున్నాను. సో అసలు ట్రిబ్యునల్స్ ఎందుకు అని చూస్తే ఇంతకుముందే చెప్పుకున్నాం, పెండెన్సీని తగ్గించడానికి, అలాగే రెడ్యూస్ ద వర్క్ లోడ్. ముఖ్యంగా చూడండి, ట్రిబ్యునల్స్ పర్ఫార్మ్ అన్ ఇంపార్టెంట్ అండ్ స్పెషలైజ్డ్ రోల్, ప్రత్యేకమైన పాత్రను పోషిస్తాయి. సో ఆల్రెడీ ఓవర్ బర్డెన్డ్గా కోర్ట్స్లో ఉన్న కేసెస్ని తీసుకుంటుంది. అలాగే ఎన్వైరన్మెంట్ కానీ, ఆర్మ్డ్ ఫోర్సెస్ కానీ, ట్యాక్స్ కానీ, అడ్మినిస్ట్రేటివ్. మనం ఇప్పుడు చూడండి, గ్రీన్ ట్రిబ్యునల్ అని చూస్తూ ఉంటాం. ఓకే, సో గ్రీన్ ట్రిబ్యునల్ గురించి చాలా వింటూ ఉంటారు. సో ఢిల్లీలో అది చేయకూడదు, ఇది చేయకూడదు, ఈవెన్ పోలవరం ప్రాజెక్ట్ కానీ, కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ హరిత ట్రిబ్యునల్ అని వింటారు. సో అలాగా అది కూడా ఒక ట్రిబ్యునలే, ఎన్వైరన్మెంట్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది గ్రీన్ ట్రిబ్యునల్. సో అలాగా. సో నెక్స్ట్, ఇప్పుడు ఈ ట్రిబ్యునల్స్ ఎదుర్కొంటున్న సమస్యలు, అసలైన టాపిక్ వెళ్ళే ముందు, ఫర్ సపోజ్ ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ సెంట్రల్లో సుప్రీంకోర్టు ఉంటుంది, అండ్ అలాగే హైయెస్ట్లో, అండ్ కింద మనకు హైకోర్టు ఉంటుంది, హైకోర్టు, అండ్ అలాగే దాని కింద
సబార్డినేట్ కోర్ట్స్. ఇక్కడ రాస్తున్నాను చూడండి, సబార్డినేట్ కోర్ట్స్. అయితే ట్రిబ్యునల్స్ ని ఎక్కడ ఏర్పాటు చేస్తారని చూస్తే, ఒకటి హైకోర్టుకి కాంప్లిమెంట్ చేస్తుంది, ఓకే, లేకపోతే కొన్నిసార్లు హైకోర్టు తీసుకునే కేసుని డైరెక్ట్ గా ట్రిబ్యునల్స్కి ఇస్తాయి. సో ఒకటి ట్రిబ్యునల్స్ హైకోర్టు స్థాయిలో అంటే హైకోర్టుకి ప్యారలల్ గా ట్రిబ్యునల్స్ ని ఏర్పాటు చేయొచ్చు. లేదా ఇప్పుడు సబార్డినేట్ కోర్ట్స్ అని చెప్పాను కదా, ఈ సబార్డినేట్ కోర్ట్స్ కి కూడా ప్యారలల్ గా ట్రిబ్యునల్స్ ని ఏర్పాటు చేయొచ్చు. అంటే ఈ దిగువ స్థాయి న్యాయస్థానాలకు అనుసంధానంగా ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్స్ ఉన్నాయి కదా, ఇవి పూర్తిగా హైకోర్టుకి సబార్డినేట్ గా ఉంటాయి. కానీ ఒక హైకోర్టుకి ప్యారలల్ గా ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్ సేమ్ హైకోర్టు లాంటి అధికారాలే ఉంటాయి. చూడండి, ఇది ఫస్ట్ కేసు చెప్తున్నాను అండ్ ఇది సెకండ్ కేసు చెప్తున్నాను. ఒకటి ట్రిబ్యునల్స్ ని హైకోర్టు స్థాయిలో ఏర్పాటు చేయొచ్చు, లేదా ట్రిబ్యునల్స్ ని సబార్డినేట్ కోర్ట్స్ స్థాయిలో ఏర్పాటు చేయొచ్చు. హైకోర్టు స్థాయిలో ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్స్ వాటి అధికారం అంటే వాటికి ఉన్నటువంటి దాదాపు అధికారాలు స్థాయి కలిగి ఉంటాయి. సో ఈ హైకోర్టు స్థాయిలో ఏర్పాటు చేయబడ్డ ట్రిబ్యునల్స్ లో ఏదైనా సమస్య ఉంటే మీరు ఎక్కడ అప్పీల్ చేసుకోవచ్చు? సుప్రీంకోర్టులో అప్పీల్ చేయొచ్చు. అదే సబార్డినేట్ కోర్టు స్థాయిలో ఉన్న ట్రిబ్యునల్స్ లో అంటే ఆ ట్రిబ్యునల్స్ ఇచ్చిన తీర్పు మీకు నచ్చకపోతే ఫస్ట్ మీరు హైకోర్టుకి వెళ్తారు, ఆ తర్వాత మీరు ఎక్కడికి వెళ్తారు అంటే సుప్రీంకోర్టుకి వెళ్తారు. చిన్న పాయింటే, ఒకసారి పాజ్ చేసుకొని మళ్ళీ చూడండి వీడియో, యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ దట్. రెండు స్థాయిల్లో ఉంటుంది, ఒకటి హైకోర్టుకి ప్యారలల్ గా, ఇంకొకటి సబార్డినేట్ కోర్ట్స్ కి ప్యారలల్ గా. ఇది సబార్డినేట్ కోర్ట్స్ కి సమాంతరంగా ఉంది కాబట్టి ఇందులో చెప్పిన తీర్పులు నచ్చకపోతే హైకోర్టుకి వెళ్తారు, తర్వాత సుప్రీంకోర్టుకి. ఇది హైకోర్టుకే సమాంతరంగా ఉంది కాబట్టి ఈ అప్పీల్ హైకోర్టుకి కాకుండా డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్ళొచ్చు? సుప్రీంకోర్టు. ఇది ట్రిబ్యునల్. అయితే ట్రిబ్యునల్స్ కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ చేంజ్ జరిగింది. అదేంటంటే 2017 ఫైనాన్స్ యాక్ట్ 2017 ఫైనాన్స్ యాక్ట్లో కొన్ని ఇంపార్టెంట్ చేంజెస్ జరిగాయి. అదేంటంటే, సో అదేం చేసిందంటే, అప్పటి వరకు అంటే ఇంతకుముందు చెప్పాను కదా, దేశ స్థాయిలో ఏ సమస్య పైన ఎన్ని ట్రిబ్యునల్స్ అయినా ఏర్పాటు చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది. అప్పటికే 26 ట్రిబ్యునల్స్ ఉన్నాయి. ఈ 26 ట్రిబ్యునల్స్ ని ఎంతకు తగ్గించిందంటే 19 ట్రిబ్యునల్స్ కి తగ్గించింది. అండ్ అలాగే ఈ 26 ని 19 కి తగ్గించడమే కాకుండా ఈ ట్రిబ్యునల్స్ లో ఉన్న చైర్మన్ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క నియామకం, వాళ్ళ యొక్క అపాయింట్మెంట్, ట్రిబ్యునల్స్ లో ఉన్న మెంబర్స్ యొక్క అపాయింట్మెంట్, ట్రిబ్యునల్స్ లో ఉన్న మెంబర్స్ యొక్క రిమూవల్, వాళ్ళ యొక్క తొలగింపు, అండ్ అలాగే వాళ్ళ యొక్క సర్వీస్ కండిషన్స్, సర్వీస్ నిబంధనలు, అండ్ అలాగే వాళ్ళకు కావలసిన క్వాలిఫికేషన్స్, వాళ్ళ యొక్క అర్హతలు, ట్రిబ్యునల్స్ లో ఎలాంటి వాళ్ళు ఉండాలి అని చెప్పేసి, అండ్ అలాగే వాళ్ళ సాలరీస్, ఇవన్నీ కూడా పూర్తిగా ఎవరి చేతిలోకి వెళ్ళిపోయిందంటే సెంటర్ చేతిలోకి వెళ్ళిపోయింది. ఇది పూర్తిగా సెంటర్ చేతిలోకి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు చూడండి, జ్యుడిషియరీ, న్యాయ వ్యవస్థ అంటే మన భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంలో స్వతంత్ర న్యాయ వ్యవస్థ అనేది ఒక మౌలిక స్వరూపంలో ఒకటి. అంటే దాని అపాయింట్మెంట్లో, దాని తొలగింపులో, దాని సర్వీస్ కండిషన్స్లో, అర్హతల్లో, సాలరీస్లో కేంద్రం యొక్క పాత్ర ఏమాత్రము ఉండదు. కానీ 2017 ఫైనాన్స్ యాక్ట్ ద్వారా తీసుకొచ్చిన మార్పుల్లో ఒకటి ట్రిబ్యునల్ సంఖ్యను తగ్గించారు, అండ్ అలాగే వాళ్ళ అపాయింట్మెంట్, రిమూవల్, సర్వీస్ కండిషన్స్ ఇవన్నీ కూడా మార్చారు. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇవన్నీ కూడా కేంద్రం చేతుల్లో ఉన్నాయంటే జనరల్గా ట్రిబ్యునల్స్కి అటానమీ ఉన్నట్ట లేనట్ట మీరే చెప్పండి. అంటే ఇవన్నీ కూడా కేంద్రం చేతుల్లో ఉంటే ఇంకా ట్రిబ్యునల్స్ కి అటానమీ ఉన్నట్టు అంటే దేర్ ఇస్ నో అటానమీ, వాళ్ళకి ఏం స్వయం ప్రతిపత్తి అనేది ఉండదు. సో ఇప్పుడు ఇండైరెక్ట్ గా వీళ్ళు పూర్తిగా సెంటర్ చేతుల్లో ఉన్నట్టే అర్థం. ఇప్పుడు ట్రిబ్యునల్స్ ని ఒక కేంద్రం కంట్రోల్ చేస్తుంది అంటే అప్పుడు అది సెపరేషన్ ఆఫ్ పవర్స్ కి అగైనెస్టా కాదా? ఓకే, సో ఇది సెపరేషన్ ఆఫ్ పవర్స్, ఓకే, అధికారాల విభజన ఏదైతే ఉంటుందో అది థియరీ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ కి పూర్తి విరుద్ధం. అండ్ ఇంకొకటి చూడండి, ఇప్పుడు చూడండి, ఈ ఛాలెంజెస్ లో ఫస్ట్ మనం డిస్కస్ చేసింది ఏంటంటే అటానమీ. ఎందుకంటే దీనిపైన పూర్తిగా కేంద్రమే పెత్తనం చెలాయిస్తే కేంద్రం యొక్క ఆదేశాల అనుసారంగా అది పనిచేస్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే సెపరేషన్ ఆఫ్ పవర్స్, ఇది అధికారాల విభజనకు విఘాతం కలిగిస్తుంది. సెపరేషన్ ఆఫ్ పవర్స్, ఈ రెండు లేకపోతే అది పూర్తిగా అంటే అందులో ఇండిపెండెన్స్ అనేది లేదు, పూర్తిగా అంటే స్వతంత్రత అనేది లేదు.
ఈ స్వతంత్రత అనేది లేకపోతే ఆటోమేటిక్గా దాని యొక్క పనితీరు పైన అంటే దాని యొక్క క్రెడిబిలిటీ పైనే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనేది వస్తుంది. నెక్స్ట్ 4th పాయింట్ చూడండి. ఇది 26 ట్రిబ్యునల్స్ని 19కి తగ్గించింది. అంటే కేంద్రం కావాలనుకుంటే కొన్ని ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేస్తుంది, కొన్ని ట్రిబ్యునల్స్ని రిమూవ్ చేస్తుంది. ఇట్ ఈస్ ఏబుల్ టు రిమూవ్ ఫ్యూ ట్రిబ్యునల్స్ అండ్ అలాగే కొన్ని ట్రిబ్యునల్స్ని మెర్జ్ చేస్తుంది, అంటే కావాల్సినప్పుడు క్రియేట్ చేసుకోవడం, కావాల్సినప్పుడు రిమూవ్ చేసుకోవడం, కావాల్సినప్పుడు మెర్జ్ చేస్తే ఈ ట్రిబ్యునల్స్కి అంటే ఎవరి చేతిలో పనిచేస్తున్నట్టు, ఎవరికి అనుగుణంగా పనిచేస్తున్నట్టు. అదే ఇప్పుడు సబార్డినేట్ కోర్ట్స్ని సెంటర్ తీసేస్తుందా? పార్లమెంట్ కావాలనుకుంటే క్యాన్సిల్ చేయొచ్చా? ఇప్పుడు ఒక హైకోర్టుని పార్లమెంట్ కావాలనుకుంటే క్యాన్సిల్ చేయొచ్చా? చేయరాదు. సుప్రీంకోర్టుని చేయొచ్చా? చేయరాదు. కానీ ట్రిబ్యునల్స్ని క్యాన్సిల్ చేస్తుంది, ట్రిబ్యునల్స్ని మెర్జ్ చేస్తుంది, ట్రిబ్యునల్స్ని క్రియేట్ చేస్తుంది. సో ట్రిబ్యునల్స్లో అంటే వీటన్నిటిని చూస్తే వీళ్ళు ఇండైరెక్ట్గా సెంట్రల్ చేతుల్లో ఉన్నట్టు. నెక్స్ట్ ఇదే పాయింట్ 5th పాయింట్ ఏంటంటే అంటే ట్రిబ్యునల్స్లో ఉండే చైర్మన్ కానీ అండ్ అలాగే ఈ ట్రిబ్యునల్స్లో ఉండే అండ్ చైర్మన్తో పాటు అదర్ మెంబర్స్ వీళ్ళందరినీ అంటే చూసినట్లయితే ఇప్పుడు వీళ్ళందరినీ అపాయింట్ చేసే సెలెక్ట్ కమిటీ ఉంటుంది కదా, ఆ సెలెక్ట్ కమిటీలో ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సెక్రటరీ ఉంటాడు అండ్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ దానికి సంబంధించిన ఒక సెక్రటరీ అండ్ అలాగే ఎవరినైతే మెంబర్స్ని అపాయింట్ చేస్తున్నామో అండ్ అలాగే ఆ మెంబర్స్కి సంబంధించి ఈ చైర్మన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకుంటాం. అంటే ఈ చైర్మనే సెలక్షన్ కమిటీలో మెంబర్గా ఉంటాడు. చూడండి, చైర్మన్ అండ్ మెంబర్స్ని అపాయింట్ చేసేటప్పుడు ఒక సెలెక్ట్ కమిటీ ఉంటుంది. అందులో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సెక్రటరీ, మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్కి సంబంధించిన సెక్రటరీ అండ్ ఈ చైర్మనే అందులో సభ్యుడిగా ఉంటాడు. అండ్ ఈ ముగ్గురితో పాటు అదనంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆయన సిఫారసు చేసిన ఒక జడ్జ్. అంటే ఇందులో నలుగురుంటే దాదాపుగా ముగ్గురిట్లో ఎవరి డామినేషన్ ఉంది అంటే ఎగ్జిక్యూటివ్, కార్యనిర్వాహక శాఖ డామినేషన్. అంటే సభ్యుల నియామకంలో కేంద్రం యొక్క ఆధిపత్యమే ఎక్కువ ఉంది. ఇప్పుడు కేంద్రం యొక్క ఆధిపత్యం ఎక్కువ ఉంటే ఆబ్వియస్గా ఇప్పుడు ఎక్కువ కేసులు కేంద్రానికి సంబంధించే, కేంద్రానికి అగెనిస్ట్ గానే చాలా కేసెస్ ఉన్నాయి. అప్పుడు అది కేంద్రానికి అగెనిస్ట్ గా కేసెస్ ఇవ్వకపోవడంలో ఛాన్సెస్ ఉన్నాయి. అంటే దీని యొక్క సమగ్రత, ఇంటిగ్రిటీ పైనే మనకు క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దిస్ ఇస్ ద 5th ఇంపార్టెంట్ పాయింట్. అండ్ అలాగే 6th పాయింట్. ఇప్పుడు ఇక్కడ చూస్తూ ఉంటే ఇప్పటికీ కూడా చాలా అంటే ఏవైతే పెండింగ్ కేసెస్ని తగ్గిస్తుంది అని చెప్పి చూసామో ఆ పెండింగ్ కేసెసే చాలా ఎక్కువ ఉన్నాయి ట్రిబ్యునల్స్లో. సో ఇవన్నీ కూడా ట్రిబ్యునల్స్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఛాలెంజెస్. ఇప్పుడు చెప్పిన పాయింట్స్లోనే ఇంటిగ్రేటెడ్గా మనకు కొన్ని పాయింట్స్ వస్తాయి, మీరు చూడండి. ఛాలెంజెస్ అని చెప్పి చూస్తే క్వాజీ జ్యుడిషియల్ బాడీస్ వెదర్ దే హ్యావ్ సేమ్ డిగ్రీ ఆఫ్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్ యాజ్ ద కోర్ట్స్ దాట్ దే రిప్లేస్. అంటే ఇవి కోర్ట్స్ స్థానంలో వచ్చాయి కాబట్టి ఈ జనరల్గా సాంప్రదాయ కోర్ట్స్కి ఉన్నటువంటి ఇండిపెండెన్స్ వీటికి ఉందా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్, అది లేదు. సో దట్ ఈస్ వై దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఛాలెంజ్. ఇంతకుముందే చెప్పాను కదా, డాక్ట్రిన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్. అంటే ఒక ట్రిబ్యునల్ అంటే ఒక తీర్పు చెప్పేది ఒక ట్రిబ్యునల్, ఆ ట్రిబ్యునల్ వెనకాల ముఖ్య పాత్ర పోషిస్తుంది ఒక ఎగ్జిక్యూటివ్. అంటే కార్యనిర్వాహక శాఖ చేతుల్లోకి న్యాయశాఖ వెళ్తున్నట్టు. సో కాబట్టి సపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది డిస్టర్బ్ అవుతున్నాయి. నెక్స్ట్ చూడండి, కంపోజిషన్ ఆఫ్ ద ట్రిబ్యునల్స్. చూడండి, ట్రిబ్యునల్ కంటైన్స్ మెంబర్స్ ఫ్రమ్ ద జ్యుడిషియరీ అండ్ ఆల్సో జ్యుడిషియల్ మెంబర్స్ యాజ్ వెల్. ఓకే, ఆర్ మెంబర్స్ ఫ్రమ్ జ్యుడిషియరీ ఆర్ జ్యుడిషియల్ మెంబర్స్, ఎక్స్పర్ట్ మెంబర్స్ ఆల్సో లేదా టెక్నికల్ నాలెడ్జ్. ఈ రెండిట్లో చూస్తే అంటే ట్రిబ్యునల్స్లో జ్యుడిషియల్ మెంబర్స్ ఉంటారు అండ్ ఆల్సో టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ ఉంటారు. కానీ ఇక్కడ ఏమవుతుంది, ట్రెడిషనల్ జ్యుడిషియరీలో చూస్తే ఎక్కువగా జ్యుడిషియల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ ఎవరు ఎక్కువ మంది ఉన్నారు, టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని చూస్తే సేమ్ జ్యుడిషియల్ నాలెడ్జ్తో ఉన్న వాళ్ళు వీళ్ళకంటే వీళ్ళు ఎక్కువ ఉన్నారు. కాబట్టి సో ఇక్కడ ఒక పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే వాళ్ళు లాజికల్ని, రీజనబుల్నెస్ని కౌంట్ చేస్తారా లేదా అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్, the term of office of the conditions of the members is quasi judicial bodies. Important because government has power to remove them, reappoint them members of the committees, then it is going to impinge upon the independence of the tribunals. ఇంతకు ముందు చెప్పినట్టే వాళ్ళని అపాయింట్ చేయడం, రిమూవ్ చేయడం చేస్తుంది కాబట్టి. నెక్స్ట్ చూడండి, tenure in the office is very problematic because by the time members achieve required knowledge, అంటే జనరల్గా
2021లో ఒక అమెండ్మెంట్ బిల్ ప్రపోజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు 5 years టర్మ్ ఉంటుంది, కానీ 5 years టర్మ్ కాస్త ఎంతకు తగ్గించారంటే 4 yearsకి తగ్గించడం జరిగింది. 2021 ట్రిబ్యునల్స్ అమెండ్మెంట్ బిల్. అంటే ఇప్పుడు ట్రిబ్యునల్స్లోకి 5 yearsని 4 yearsకి తగ్గిస్తే కేవలం ఒక 4 years పని చేయడానికే ఒక వ్యక్తి వస్తే అంటే ఇంత తక్కువ స్పాన్కి రావడానికి ఎక్కువగా ఆసక్తి ఉండదు. సో దట్ ఈస్ ద మీనింగ్. ఓకే, ఈ షార్ట్ టర్మ్ టెన్యూర్ వల్ల expertise and efficiency of their term over. Further, it discourages meritorious candidates from applying for such positions as they may not leave their well-established careers to serve as a member for a very short period. సో దానికి ఒక టర్మ్ ఉంది కాబట్టి ఆ టర్మ్ వరకు మాత్రమే పనిచేస్తారు కాబట్టి ఉన్న పనిని వదులుకొని ఇందులో పనిచేయడానికి పెద్దగా ఇష్టపడరు అంటున్నాం. ఓకే, నెక్స్ట్ వి నో దట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ దీస్ ట్రిబ్యునల్స్ ఆర్ అండర్ సమ్ ఆర్ ద అదర్ మినిస్ట్రీస్. అంటే ఇప్పుడు ఫినాన్స్ మినిస్ట్రీ కింద కొన్ని ట్రిబ్యునల్స్, అంటే ఏ ట్రిబ్యునల్ ఏ సమస్యకు సంబంధించింది అయితే ఆ మినిస్ట్రీ కింద ఉంటుంది. అంటే ఒక మినిస్ట్రీ కింద ఒక ట్రిబ్యునల్ ఉందంటే డెఫినెట్గా ఆ ఆర్గనైజేషన్ అనేది 100% పని చేస్తుందా లేదా అనడం చాలా కష్టం. ఓకే, నెక్స్ట్ ఇంతకుముందు చెప్పాను కదా, ట్రిబ్యునల్స్ వర్ సెటప్ టు ఎక్స్పెడిట్ ద కేసెస్ని తొందరగా పరిష్కరించడం కోసం ట్రిబ్యునల్స్ వచ్చాయి. కానీ ఇక్కడ ఏమైపోయింది చూడండి, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ దగ్గర 45,000 కేసెస్ పెండింగ్లో ఉన్నాయి. అండ్ అలాగే కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ ట్యాక్స్ అపీల్ ట్రిబ్యునల్ దగ్గర 90,000 కేసెస్, ఇన్కమ్ ట్యాక్స్ ట్రిబ్యునల్ దగ్గర 90,000 కేసెస్, అలాగే ఆర్మ్డ్ ఫోర్సెస్కి సంబంధించి 10,000 కేసెస్. ఇక్కడే లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి. కేసుల్ని ఓవర్కమ్ చేయడానికి ట్రిబ్యునల్స్ వస్తే ట్రిబ్యునల్స్లోనే లక్షల కొద్ది కేసెస్ పెండింగ్లో ఉన్నాయి. అండ్ అలాగే ల్యాక్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్. ఎందుకంటే ట్రిబ్యునల్స్లో చైర్మన్ ఉంటాడు, చైర్మన్తో పాటు మెంబర్స్ ఉంటారు. వీళ్ళందరినీ కరెక్ట్ టైంలో అపాయింట్ చేస్తే కేసెస్ తొందరగా రిజాల్వ్ అవుతాయి. కానీ వీళ్ళ అపాయింట్మెంటే ప్రాబ్లంగా ఉంది. నెక్స్ట్ ఫైనల్గా సేమ్ లెవెల్ ఆఫ్ అటానమీ అండ్ ఇండిపెండెన్స్. సేమ్ ఇంతకుముందు చెప్పిన పాయింటే. సో హైకోర్టుకి సుప్రీంకోర్టుకి ఉన్నటువంటి సేమ్ లెవెల్ ఆఫ్ అటానమీ వీళ్ళకు ఉన్నదా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఈ 9 పాయింట్స్లో మీకు అర్థమైన పాయింట్స్ ఈజీగా రాస్తే ఒక 7 పాయింట్స్ రాసినా కానీ మీకు ఈజీగా 10కి 7 మార్క్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో దట్స్ ఆల్ ద టాపిక్ గైస్. సో నేను మీకు చాలా క్లియర్గా డిస్కస్ చేశాను ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. సో ట్రిబ్యునల్స్ మీరు చూసే జనరల్ కాన్సెప్ట్స్తో పోల్చితే కొంచెం డిఫరెంట్గానే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించాను. అండ్ ఇక్కడ క్వశ్చన్ చూడండి, లెజిస్లేచర్స్ ఆర్ ఎంపవర్డ్ టు క్రియేట్ ట్రిబ్యునల్స్ ఆన్ ఎనీ సబ్జెక్ట్ మ్యాటర్స్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ ద స్పెసిఫైడ్ ఇన్ ద 7th షెడ్యూల్. ఇంతకుముందే చెప్పుకున్నాం కదా ఇది. సో 7th షెడ్యూల్లో ఉన్న వాటన్నిటిపైన కూడా చేయొచ్చు. ఎస్, ఇస్ ఇస్ ఫైన్. నెక్స్ట్, పార్లమెంట్ హ్యాస్ passed the Administrative Tribunals Act 1985. The act authorizes the central government to establish Central Administrative Tribunal and State Administrative Tribunal. Fine. Next, 323A, 323B tribunals can be made by both Parliament and State Legislature. Rendu cheyalevu. Only idaithe only Parliament, idaithe only State Legislature. Kabatti idi wrong. Next, they hold the office for a term of 5 years or until they attain the age of 65 years in case of chairman and 62 years in case of members, whichever is earlier. So 2021 bill ఏదైతే ఉంటుందో అది కొంచెం పెండింగ్ లో ఉంది. విల్ బి లుకింగ్ అట్ దట్. అదేం చెప్తుందంటే మెంబర్స్ కి చైర్మన్ కి 70 years, అదర్ మెంబర్స్ కి 67 years, 5 years నుంచి 4 years కి తగ్గించింది. బట్ దట్ ఈస్ పెండింగ్. బట్ ప్రెసెంట్ దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి స్వరణ్ సింగ్ కమిటీ 1976 రికమెండ్ చేశాడు. ఫైన్, ఇది కరెక్ట్. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఈజ్ నాట్ బౌండ్ బై ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై సివిల్ ప్రొసీజర్ కోడ్. ఎస్, ఇది కరెక్ట్. సో ఇది కూడా కరెక్ట్. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఇది దిస్ ఇస్ నాట్ బౌండ్ బై దట్. సో బోత్ ఆర్ రైట్. ఓకే, ఇంతకుముందు క్వశ్చన్లో ఆప్షన్స్ అది ఇవ్వలేదు ఏదైతే కరెక్ట్ ఆన్సర్. సో దట్ ఈస్ వై ది ఆప్షన్స్ ఇది రాంగ్గా ఇచ్చాము. ఐ విల్ జస్ట్ మోడిఫై దట్. ఆప్షన్స్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్స్ లేవు. సో దీస్ ఆర్ ద థింగ్స్. అండ్ ఐ హోప్, సో చూడండి, వాట్ ఆర్ ద ట్రిబ్యునల్స్, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఫర్ దట్. సో ఇది ట్రిబ్యునల్స్కి సంబంధించి. ఐ హోప్ మీకు ఈ వీడియో క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ అలాగే ట్రై టు కమెంట్ అబౌట్ ద వీడియో. అండ్ అలాగే నేను ఏదైతే క్వశ్చన్ ఇచ్చానో ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. సో దట్ ఇంకా మిగతా స్టూడెంట్స్కి కూడా ఒక కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ వస్తుంది. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ గైస్.